హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను నాట్రవ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని రవ్వను వేసుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న రవ్వను పక్కన ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పును వేసుకోవాలి. కావాలంటే పల్లీలనైనా వేసుకోండి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వనైతే వేసుకోవాలి. ఒక గ్లాస్ నాటు రవ్వకి 2 గ్లాసుల వాటర్ని వేసుకుంటే ఉప్మా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే నాటురవ్వ ఉప్మా అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా. ఉప్మా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే టీ అయితే పెట్టేశాను. ఇప్పుడు నేను గోంగూర చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. గోంగూర చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల మినపప్పుని అయితే వేసుకోవాలి. మినపప్పు వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 70 to 80% వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి నేను మినపప్పు వేగిన తర్వాత నువ్వులను అయితే వేసాను. నువ్వులు వేసిన తర్వాత మొత్తం ఇలా చిరబట్లాడుతున్నప్పుడు తీసి పక్కన ఒక గిన్నెలో చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఎండుమిర్చి వేసి చట్నీ అయితే చేశాను. తర్వాత మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాం. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు గోంగూర మగ్గిపోయింది కదా. నేనైతే కొంచెం గోంగూరనే చేశాను, కావాలంటే ఎక్కువ గోంగూరనైనా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువగా గోంగూర చట్నీ తినరు, అందుకే నేను ఒక కట్ట గోంగూర మాత్రమే చట్నీ చేశాను. ఇప్పుడైతే చల్లారి పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా మినపప్పు, నువ్వులు వేయించుకొని చల్లారి పెట్టుకున్నాం కదా, వీటిని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత గోంగూర, ఎండుమిర్చి కూడా చల్లారిపోయింది కదా, వీటిని కూడా మిక్సీలో వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ని ఎక్కువగానైతే వేసుకోకూడదు. 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగానైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలో అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపునైతే పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చిలను అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని రెడీ అయిపోయిన పోపును చట్నీలో వేసుకుంటే కమ్మనైన గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.